ప్రతి పెద్ద విజయం ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది. కొన్ని బిజినెస్లు చాలా చిన్నగా స్టార్ట్ అవుతాయి, కానీ దానికి తగ్గ పట్టుదల, కష్టపడే తత్వం, దృఢ సంకల్పం ఉంటే ఇలా గ్లోబల్ స్థాయిలో ఎదుగుతాయి. సో ఈ రోజు మనం మాట్లాడుకునే బిజినెస్ లో ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ హిల్టన్ హోటల్. మరి ఈ హిల్టన్ బ్రాండ్ ఎలా వచ్చింది అంటే, కాన్రాడ్ హిల్టన్ అనే వ్యక్తి 1919లో ఒక మోబ్లీ హోటల్ ని కొనుగోలు చేసి హోటల్ రంగంలోకి అడుగుపెట్టాడు. అతనికి ఒక పెద్ద కళ ఉండేది, ఏంటంటే భారీ స్థాయిలో ఒక బిజినెస్ రంగంలోకి ఒక చరిత్ర సృష్టించాలి అని. కాకపోతే ఈ మోబ్లీ హోటల్ హిల్టన్ కింద ఎలా మారింది అంటే, అసలు ఈ మోబ్లీ హోటల్ కన్నా ముందు హిల్టన్ అసలు ఏ బిజినెస్ చేయాలనుకున్నాడు అనేది ఇక్కడ కథ స్టార్ట్ అయింది. 1919లో హిల్టన్ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో ఉన్నటువంటి టెక్సస్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక బ్యాంక్ని కొనుగోలు చేయాలనుకున్నాడు. కానీ అది ఆఖరి నిమిషంలో దాని యొక్క కాస్ట్ పెంచేయడం వల్ల హిల్టన్ దాన్ని కొనుగోలు చేయలేకపోయాడు. ఆబ్వియస్లీ అది కొనడానికి వెళ్ళినటువంటి హిల్టన్కి నిరాశ తప్పలేదు. ఆ నిరాశతో ఆ దగ్గరలో ఉన్నటువంటి స్టే చేయాలి కదా, మోబ్లీ హోటల్లోకి తను అడుగుపెట్టాడు. సో అక్కడ తను గమనించింది ఏంటంటే, దగ్గరగా 40 రూమ్లు ఎప్పుడు ఫుల్ అయ్యి ఉండేవి. అంటే ఒక రూమ్కి వచ్చి దగ్గరగా ఒక బెడ్కి 3 స్టే చేసేవారు. సో దాన్ని చూసి హిల్టన్ ఆశ్చర్యపోలేదు, ఆలోచించాడు. సో అదే టైంలో బ్యాంక్ కొనాల్సిన హిల్టన్ $40,000 అప్పట్లో 1919లో మోబ్లీ హోటల్ని కొనుగోలు చేశాడు. తర్వాత హిల్టన్ పేరుతో 1925లో మోబ్లీ హోటల్ కాస్త హిల్టన్ హోటల్గా మారింది. సో ఈ రోజుకి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరానికి 1925 నుంచి 2025 వరకు 100 సంవత్సరాలు హిల్టన్ పూర్తి చేసుకుంది. లెక్కపరంగా 1919లోనే హిల్టన్ మోబ్లీ హోటల్ని బై చేయడం వల్ల ఆల్రెడీ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఇప్పుడు జరిగిపోయాయి. ఒక నిరాశ చెంది అక్కడ ఎలాగా స్టే చేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ఆలోచనే ఈ హిల్టన్. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా కొన్ని $1 బిలియన్ ఉన్నటువంటి సంస్థ ఇది. ఆయన ఫార్ములా చాలా సింపుల్: ఖర్చులు తక్కువ ఉంచాలి, సౌకర్యం ఇవ్వాలి, ప్రతి కోణం నుంచి లాభం పొందాలి. అదే టైంలో హిల్టన్ ఓనర్స్ లాయల్టీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. సో కస్టమర్స్ ఎక్కువయ్యారు. రివార్డ్స్ రావడంతో ప్రతి ఒక్కరు కూడా హిల్టన్ ఎంచుకోవడం జరిగింది. కాన్రాడ్ హిల్టన్ మోబ్లీ హోటల్ కొన్న టైంలో ఫెసిలిటీస్ అంటే ఒక బెడ్, ఒక లైట్, ఒక బాత్రూమ్, అదే లగ్జరీ. కానీ హిల్టన్కి ఒక క్వశ్చన్: పీపుల్ ఓన్లీ వాంట్ టు ఎ రూమ్ ఆర్ పీపుల్ వాంట్ టు ఎ ఫీల్ ఇంపార్టెంట్? ఆన్సర్ అక్కడ క్లియర్ అయింది. ఫెసిలిటీస్ ఈక్వల్ టు ఫీలింగ్స్ అని. అక్కడనే హిల్టన్ హోటల్స్లో ఫెసిలిటీస్ రివల్యూషన్ స్టార్ట్ అయింది. అప్పట్లో ఫ్రంట్ డెస్క్ అంటే ఎలా ఉండేది? కౌంటర్ ప్లస్ రిజిస్టర్ బుక్ ఉండేది. కానీ హిల్టన్ మొదటిసారి స్మైలింగ్ స్టాఫ్, ఫాస్ట్ చెక్ ఇన్, పర్సనలైజ్డ్ వెల్కమ్, అదే వెల్కమ్ ఎక్స్పీరియన్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. పీపుల్ ఎలా ఫీల్ అయ్యేవారంటే, ఇక్కడికి వచ్చిన నేనేమన్నా స్పెషల్ వ్యక్తినా అనే ఫీలింగ్ కలుగజేశారు. క్లీన్ బెడ్స్, కంఫర్టబుల్ బెడ్స్. కంఫర్ట్ ఈజ్ ఎ నాట్ లగ్జరీ, ఇట్స్ ఏ బేసిక్ రైట్. హిల్టన్ వరల్డ్స్ మోస్ట్ కంఫర్టబుల్ కమర్షియల్ హోటల్ బెడ్స్ క్రియేట్ చేసింది. గెస్ట్లందరూ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ రావడానికి ఇదొక రీజన్ అని చెప్పాలి. అలాగే హిల్టన్ సర్వీస్, హిల్టన్ ఇన్వెంటెడ్ ద కల్చర్. అప్పట్లో కస్టమర్స్ అందరూ హోటల్ రూమ్స్ బుక్ చేస్తారు, కానీ ఫుడ్కి మాత్రం బయటికి వెళ్లాల్సి వచ్చేది. హిల్టన్ అప్పుడు అనుకున్నారు, గెస్ట్ని ఏం జరిగినా బయటికి వెళ్ళకూడదు, కంప్లీట్ సర్వీస్ ఇక్కడ ఇవ్వాలని అనుకున్నారు. అప్పుడు రిజల్ట్ ఏమైంది? హోటల్ రెస్టారెంట్ ప్లస్ లగ్జరీ డైనింగ్ హిల్టన్తో పాపులర్ అయ్యి వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది. ఫ్లైట్ వరల్డ్ ఎక్స్పాండ్ అవుతున్న రోజుల్లో హిల్టన్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ హోటల్ ఓపెన్ చేసి ఎయిర్పోర్ట్ ట్రావెల్ కల్చర్ని మార్చేశారు. పీపుల్స్ ఎలా ఫీల్ అయ్యేవారంటే, ట్రావెలింగ్ డజంట్ నీడ్ టు బి ఎ టైడ్, ఇట్ కెన్ బి క్లాసీ అనే విధంగా చేశారు. హిల్టన్ లాయల్టీ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్. గెస్ట్ ఫ్రీక్వెంట్గా వస్తే పాయింట్స్ ప్లస్ రివార్డ్స్ ఇవ్వడం హిల్టన్ ఇంట్రడ్యూస్ చేసింది. లాయల్టీ ప్రోగ్రామ్ హిల్టన్ ఇన్వెన్షన్. ఇందాక చెప్పిన హానర్స్ లాయల్టీ కాన్సెప్ట్ లాగానే పీపుల్ బికమ్ ఏ ఫ్యామిలీ, నాట్ ఏ కస్టమర్స్ అనే విధంగా హిల్టన్ తయారు చేశారు. బిఫోర్ హిల్టన్ హోటల్ ఈక్వల్ టు రూమ్ ఉండేది. ఆఫ్టర్ హిల్టన్ హోటల్ ఈక్వల్ టు ఫుల్ లైఫ్ స్టైల్ అయింది. స్విమ్మింగ్ పూల్స్, స్పా థెరపీ, ఫిట్నెస్ సెంటర్స్ అన్నీ హిల్టన్లోనే. వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేసింది కూడా హిల్టనే. స్మాల్ మోబ్లీ హోటల్, ఒక బిగ్ ఐడియా, బిగ్ కంఫర్ట్, బిగ్ ఫెసిలిటీస్, బిగ్ ఎంపైర్. యాక్సిడెంటల్గా బై చేసిన హిల్టన్ హోటల్ ఇప్పుడు $60 బిలియన్ టర్న్ ఓవర్. సో దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా
హిల్టన్ ఒక పెద్ద స్థాయిలోకి చేరింది. ఒక డీల్ క్లోజ్ చేద్దామని వెళ్ళినటువంటి హిల్టన్ మరి ఆ డీల్ క్లోజ్ అవ్వలేదని చెప్పి నిరాశ పడకుండా అదే ప్లేస్ లో ఉన్నటువంటి మోబ్లీ హోటల్ ని చూసి అది కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఒక పని మనం అనుకున్నది అది జరగకపోయినంత మాత్రాన అక్కడ మన సక్సెస్ ఆగిపోయిందని కాదు, మనకి ఏదో ఒక విధంగా రెండో ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆ రోజు తీసుకున్నటువంటి హిల్టన్ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఎంపైర్ అనే చెప్పాలి. సో హిల్టన్ 1919 నుంచి చూసుకుంటే 100 years కంప్లీట్ అయిపోయింది. కానీ 1925 నుంచి హిల్టన్ పేరు స్టార్ట్ అయింది కాబట్టి 2025కి 100 years కంప్లీట్ చేసుకుంది.